ఒక్క పీసే వేసుకున్నా కూడా మనకి గ్రాండ్‌గా అయితే సేమ్ అలానే లక్ష్మీ అమ్మవారిది ఇలా లక్ష్మీదేవిది కాసుల్లాగా మొత్తం. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా! సో, నేను బేగం బజార్‌లో షాపింగ్‌లో నా జ్యువెల్లరీ కలెక్షన్ ఏం తీసుకున్నాను అనేది మొత్తం కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఓకేనా? సో, మొత్తం అయితే మాత్రం ఇలా బాక్స్‌లో అయితే ఉన్నాయి. నేను తీసుకున్న నా జ్యువెల్లరీ కలెక్షన్ మొత్తం వన్ బై వన్ అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఏ షాప్‌లో తీసుకున్నాను అండ్ అలానే నాకు ప్రైస్ ఎంత పడింది అనేది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్‌గా అయితే చూసేసేయండి. సో, ఫస్ట్ అయితే వన్ బై వన్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ జ్యువెల్లరీ వచ్చేసరికి నేను ఫస్ట్ టైం బేగం బజార్ అయితే వెళ్ళింది ఎప్పుడు అనంటే నా మ్యారేజ్ అప్పుడైతే వెళ్ళాను. సో, ఫస్ట్ టైం నా జ్యువెల్లరీ కలెక్షన్ మ్యారేజ్‌కైతేనే బేగం బజార్ అయితే వెళ్ళాననమాట. సో, ఫస్ట్ షాపింగ్ అనమాట అది. సో, యూజువల్‌గా మ్యారేజ్‌కి మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఎక్కడ బావుంటాయని చెప్పానంటే నా కొలీగ్ అందనమాట. సో, బేగం బజార్‌లో అయితే మనకి మంచిగా క్వాలిటీవి అండ్ తక్కువ రేట్‌లో అయితే మనకొస్తాయి బడ్జెట్‌లో, వితిన్ బడ్జెట్‌లో. సో, వితిన్ బడ్జెట్‌లో మనకు కావాలనుకుంటే గనుక బేగం బజార్ వెళ్తే గనుక మనకు అన్నీ దొరికేస్తాయి. సో, ఫస్ట్ టైమ్ నా కొలీగ్ చెప్పింది. సో, అక్కడ బావుంటాయి. సో, నువ్వు ఎలానో మ్యారేజ్ అని అంటున్నావు కదా! సో, నీ షాపింగ్ ఎందుకు అక్కడే చేయకూడదు అని చెప్పానంది. సరే కదా అని చెప్పని ఫస్ట్ టైమ్ అయితే తనతో పాటు నేను బేగం బజార్‌కయితే వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫేమస్ షాప్ ఒకటుంది మనకి. 'శృంగార్' అని చెప్పని బేగం బజార్‌లో. మీరు ఈవెన్ గూగుల్ చేసినా మీకైతే లొకేషన్ దొరికేస్తుంది. సో, 'శృంగార్ జ్యువెల్లరీ'కైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాననమాట. సో, అక్కడ ఏంటి అనంటే మనకి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. సో, దాని మీద ఉన్న రేటే మనకుంటుంది. సో, ఫైనల్‌గా బిల్ మీద మేబీ కొంచెం అయితే తగ్గిస్తారేమో. బట్ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో, నా మ్యారేజ్‌కి నేనేం తీసుకున్నాను అనే జ్యువెల్లరీతో పాటు అండ్ దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అయితే నేను చాలా సార్లు వెళ్ళాను బేగం బజార్ అండ్ అక్కడ తీసుకున్నాననమాట. ఆ జ్యువెల్లరీ కలెక్షన్ కూడా అయితే కంప్లీట్‌గా చూపించేస్తాను. అండ్ యూజువల్‌గా అయితే నేను కొంచెం మనకి తక్కువ బడ్జెట్‌లో దొరుకుతాయి కాబట్టి అక్కడికే వెళ్తాను. కాకపోతే ఒక్క పీస్ కోసం అయితే మనం అంత దూరం అయితే వెళ్ళలేం కాబట్టి ఎప్పుడైనా బల్క్‌గా కావాలి, సో నాకేదైనా ఫంక్షన్ ఉంది, సో కొన్ని ఎక్కువ తీసుకోవాలి ఐటెమ్స్ అని అనుకున్నప్పుడు మాత్రం అలా అయితే వెళ్తూ ఉంటాను. సో అలా వెళ్ళినప్పుడు అలా షాపింగ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా కంప్లీట్‌గా కంప్లీట్ జ్యువెల్లరీ ఉంది. ఇఫ్ పాసిబుల్ ఒకే వీడియోలో అయితే చూపించేస్తాను. లేదు అంటే గనక పార్ట్ 1, పార్ట్ 2, 2 వీడియోస్ అయితే చేస్తాను. ఓకే. సో ఫస్ట్ అయితే నా మ్యారేజ్ జ్యువెల్లరీతో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ టైం అప్పుడైతే మాత్రం నేను నా పెళ్ళప్పుడు తీసుకున్న ఫస్ట్ సెట్ అనమాట ఇది. సో ఈవెన్ నేను బేగం బజార్ వెళ్ళడం ఫస్ట్ టైం అదే. సో నా మ్యారేజ్ అప్పుడే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే ఎన్నోసార్లు బేగం బజార్ అయితే విన్నాను కానీ వెళ్ళలేదు. సో నా మ్యారేజ్కి షాపింగ్ అప్పుడే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇదైతే ఫస్ట్ ఐటమ్. సో అప్పుడైతే మనకి సీజెట్స్ ఫుల్ ట్రెండింగ్ అనమాట. సో నేను సీజెట్స్లోనే తీసుకున్నాను అన్నీ కూడా. అండ్ టెంపుల్ జ్యువెలరీ కూడా అప్పుడప్పుడే వస్తుంది. బట్ నేనైతే సీజెట్స్లోనే తీసుకున్నాను అన్నీ నా మ్యారేజ్కి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! సో ఈవెన్ ఆ థంబ్‌నెయిల్ ఫొటోస్ కూడా అవి నా మ్యారేజ్ అప్పుడు నేను షాపింగ్ చేసినప్పుడు తీసుకున్న ఫొటోస్ అవి. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇలాగా. సో కంప్లీట్‌గా మనకి ఇలా అయితే సెట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ఇలా అయితే వస్తుందన్నమాట. 2 స్టెప్స్‌లో ఈ హారం అయితే ఇలా వస్తుంది. ఇది లాంగ్ చైన్ 2 స్టెప్స్‌లో అయితే వస్తుంది. అండ్ లాకెట్ కూడా కిందన ఒక పెద్ద లాకెట్ ఉంటుంది, పైనేమో చిన్న లాకెట్ ఉంటుంది. సో కంప్లీట్‌గా మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో కంప్లీట్‌గా ఇది సీజెట్స్ వైట్ అండ్ వైట్ పర్ల్స్ తోటి మొత్తం ఇలా వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి. కంప్లీట్‌గా వైట్ స్టోన్స్‌తో అక్కడక్కడ మనకి గ్రీన్ అండ్ పింక్ కూడా ఇలా వస్తాయి. సో కంప్లీట్‌గా మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇదొక్కటే వేసుకున్నా కూడా లాంగ్ హారంగా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఒకసారి నేను ఇదైతే చూపించేస్తాను ఎలా ఉంటుంది అనేది. పెట్టుకొని అయితే చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది. సో నేను దగ్గరగా కూడా అయితే చూపిస్తాను. సో మొత్తం కంప్లీట్గా ఇలా అయితే ఉంటుంది. సో ఇలా మనకి ఇలా స్టోన్ ఇలా అయితే ఇలా వస్తుంది. సో లాకెట్ అనేది బిగ్ లాకెట్ ఇలా అయితే వస్తుంది. సో పక్కన ఇలా మనకు చూస్తే నెమళ్ళు వచ్చేసి ఇలా ఇటొక్క నెమలి అండ్ స్టోన్స్ మధ్యలో స్టోన్ వచ్చేసరికి పింక్ స్టోన్, కంప్లీట్గా వైట్ స్టోన్స్. అండ్ మొత్తం ఏ శారీస్కైనా మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ అండ్ పింక్ అయితే తీసుకున్నాను. అండ్ వచ్చేసరికి ఇలా వైట్ పర్ల్స్ తోటి అయితే మనకి ఇలా వచ్చేస్తుంది.
సో కంప్లీట్గా దగ్గర నుంచి చూస్తే మనకి ఇలా అయితే ఉంటుంది లుక్. సో ఇలా 2 స్టెప్స్ అయితే వస్తాయి. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి సేమ్ మనకి లాకెట్ మోడల్లోనే అయితే వచ్చింది. అంటే మనకి లాకెట్ ఎలా అయితే ఉందో ఈ ప్యాటర్న్లోనే ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చాయి. సో మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇలా సింపుల్గా అదే ప్యాటర్న్లో ఇలా అయితే ఇచ్చారు. సో అదే ప్యాటర్న్లో ఇలా అయితే ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో నేనేంటనంటే ఇవి మనకి ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి కదా, సో నేను ఇలా బుట్టాస్ అయితే తీసుకున్నాను. సో ఇవి కూడా సీజెడ్ బుట్టాసే, సీజెడ్వి అనమాట. సీజెడ్లో వచ్చిన బుట్టాసే. ఎందుకనంటే మనకి బుట్టాస్ అయితే కొంచెం హెవీగా కనిపిస్తాయి అండ్ లుక్ కూడా కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా. సో నాకు ఈ ఇయర్ రింగ్స్ కంటే కూడా బుట్టాస్ బాగా నచ్చినాయి, అందుకని చెప్పని బుట్టాస్ అయితే విడిగా తీసుకున్నాను. అండ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది హారంది. మొత్తం ఇది కంప్లీట్గా సీజెడ్స్. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి కానీ నేనైతే వాటిని యూజ్ చేయలేదు. ఎప్పుడైనా వేరే వాటి మీదకైతే పెట్టుకుంటున్నాను, బట్ ఈ సెట్ మీదకైతే పెట్టుకోవట్లేదు. యూజువల్గా ఈ సెట్కి అయితే మాత్రం నేను ఇయర్ రింగ్స్ అయితే ఇలా తీసుకున్నాను. ఇవి కూడా అంతే, కంప్లీట్గా సీజెడ్ ఇయర్ రింగ్స్. సో ఇలా కంప్లీట్గా ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇది ఒక సెట్. సో నాకు ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 5500 అయితే పడింది ఆ టైంలో. సో అప్పుడు సీజెడ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువే. సో ఇలా, సో ఇదనమాట ఒక సెట్. అండ్ దాని ఇయర్ రింగ్స్ అయితే నేను ఇలా పేరప్ చేసుకున్నాను. ఇవైతే మనకి సెట్లో రాలేదు, సపరేట్గా తీసుకున్నాను. సో ఇది నాకు సీజెట్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 550 అలా పడింది, 550 రూపీస్ అలా పడింది. సో ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అక్కడే సీజెట్స్లోనే ఇంకొకటి కూడా అయితే తీసుకున్నాను. చోకర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఈ సెట్ వేసుకొని చోకర్ పెట్టుకుంటే కూడా లుక్ బాగుంటుంది కదా హెవీగా అని చెప్పని చోకర్ ఒకటి తీసుకున్నాను. అదే షాప్లో తీసుకున్నాను, శృంగార్లోని. సో ఇదైతే చోకర్. సో ఇలా పెట్టుకుంటే లుక్ అనేది గ్రాండ్గా ఉంటుంది కదా అని చెప్పని చోకర్ అయితే ఇలా తీసుకున్నాను. సో చోకర్ వచ్చేటప్పటికి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. కంప్లీట్గా మొత్తం సీజెట్సే, స్టోన్స్ ఉంటాయి. అండ్ ఇలా వచ్చేసరికి ఏంటి అని అంటే గ్రీన్ అండ్ పింక్ రూబీ స్టోన్స్ అంటారు కదా, సో అలా అయితే మనకి ఇలా మొత్తం కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే, పికాక్ మోడల్. ఇలా మొత్తం ఇలా పికాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది. సో ఇలా ఇలా చోకర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా గ్రాండ్గా ఉంటుంది కదా, సో చోకర్ పెట్టుకొని మనం కింద ఏదైనా హారం లాగా ఇలా వేసుకుంటే గ్రాండ్గా ఉంటుందని చెప్పని మ్యారేజ్కి అయితే నేను చోకర్ ప్లస్ ఈ సెట్ అండ్ ఇంకో 2 సెట్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. సో ఈ చోకర్ వచ్చేసరికి నాకు 4000 అయితే పడింది. సో ఇది 4000. సో ఈ చోకర్ ఒకటి తీసుకున్నాను. సో లుక్ అయితే ఫైనల్గా ఎలా ఉంటుంది, సో కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను. సో ఇది. అండ్ అలానే ఇంకొకటి సింపుల్గా ఏదైనా నెక్లెస్ వేసుకుందాం కదా, చిన్న నెక్ పీస్ అని చెప్పని చిన్నది సీజెట్స్లోనే ఒక చిన్న నెక్ పీస్ అయితే తీసుకున్నాను. అంటే మనం ఇది కాకుండా, హారం కాకుండా జస్ట్ ఒక చిన్నదే నెక్ పీస్ ఏదైనా వేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా వేసుకోవచ్చు కదా అని చెప్పని ఇది ఒకటైతే తీసుకున్నాను. సో ఇదైతే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, కంప్లీట్గా వైట్ స్టోన్స్ తోటి వచ్చేస్తుంది. మిడిల్లో అయితే ఇలా పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూ ఇలా గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఒక చిన్న పర్ల్ అయితే వస్తుంది. సో ఇది ఇలాగా నెక్ పీస్ అనమాట. సింపుల్గా ఇలా నెక్కు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా చిన్న నెక్ పీస్ వేసుకొని జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అలా కూడా రెడీ అవ్వచ్చు. సో ఇది ఒకటి. అండ్ అలానే అక్కడ నేనైతే మాత్రం చెంపస్వరాలు అని అంటాం కదా, సో చెంపస్వరాలు కూడా అయితే తీసుకున్నాను. ఇవి కూడా సీజెట్స్, ఎందుకంటే మొత్తం ఈ సెట్కి మ్యాచ్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పని ఇలా మొత్తం సీజెట్స్లోనే తీసుకున్నాను. సో ఇదొకటి. సో మనకి ఇదైతే ఇలా ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా సీజెట్స్లోనే ఇలా అయితే వచ్చేస్తుంది.
సో కంప్లీట్గా ఇలా అయితే వచ్చేస్తుంది. సో మనకి ఎలా అని అంటే సో లుక్ అయితే ఇలా ఉంటుంది. సో లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇలా మొత్తం ఇలా 2 సెట్స్ అయితే తీసుకున్నాను చంపస్వరాలు. 2 కలిపి మనకు ఒక సెట్ అనమాట. సో ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను. సో ఇలా అయితే ఉంటాయి. సో ఇలా పెట్టుకుంటే లుక్ అయితే బాగుంటుంది. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చెంపస్వరాలు అయితే ఇలా ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 1100 అయితే పడింది. సో ఇది సో ఇది ఒక సెట్. సో మొత్తం నాకు ఎలా అనంటే చోకర్ అండ్ అలానే ఈ సెట్ ఇందాక చూపించాను కదా, ఒక స్మాల్ సెట్ ఇది ఈ సెట్ అండ్ ఆ చెంపస్వరాలు అండ్ ఈ ఇయర్ రింగ్స్ కలిపి అయితే కంప్లీట్ గా అప్పుడు ఆ టైంలో 11,000 అయితే అయ్యిందనమాట. సో నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా అని చెప్పాను కదా, సో 11,000 అయితే అయ్యింది. సో అక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్, సో మనకి అక్కడ దాని మీద ఉన్న ప్రైజే, బట్ ఫైనల్ బిల్ మీద కొంచెం అయితే తగ్గించినట్టున్నారు. యూజువల్గా ఇంట్లో వాళ్ళకైతే 11,000 అని ప్రైస్ అయితే చెప్పలేదు. ఎందుకనంటే అంత మనీ మనం గోల్డ్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి వాటికి తగిలేస్తున్నారు అని అంటారు. బట్ నేను అప్పుడైతే అంత అమౌంట్ అయితే చెప్పలేదు, తక్కువ అని చెప్పాను. బట్ మ్యారేజ్ కదా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్. సో ఇది వచ్చేసరికి నేను చెప్పాను కదా, షాప్ శృంగార్లో అయితే తీసుకున్నాను. మనకి మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అయితే వచ్చేస్తుంది శృంగార్ బేగం బజార్ అని, అంటే అది ఫేమస్ జ్యువెలరీ షాప్. మీకైతే ఈజీగా లొకేషన్ అయితే దొరికేస్తుంది. సో మనకి ఎలా కనిపిస్తుంది ఏంటి అని మీరు thumbnail లో చూసుంటే కనుక ఆ ఫొటోస్ అన్ని కూడా నేను ఆ షాప్లో దిగినవే, నా మ్యారేజ్కి అని చెప్పి షాపింగ్ చేసినప్పుడు దిగిన ఫొటోస్ అవి అయితే మాత్రం. సో ఫస్ట్ సెట్ అయితే చూసేశారు కదా, సో అవన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అండ్ మొత్తం ఇవన్నీ సీజెట్స్ సెట్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి అయితే చూసేద్దాం. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేటప్పటికి ఇఫ్ పాసిబుల్ నేను వీలైతే కనుక రిఫరెన్స్ పిక్స్ అనేవి పక్కన ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అవి వేసుకుంటే ఎలా కనిపిస్తాయి అనేది. సో పిక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి సో నెక్స్ట్ అయితే మాత్రం ఈ సెట్ కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇది. సో నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తాను. సో ఇది వచ్చేసరికి సెట్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి మొత్తం ఇలాగా లాకెట్ అయితే మాత్రం లక్ష్మీదేవి అమ్మవారిది ఇలా బిల్లలాగే ఇలా అయితే వచ్చేస్తుంది. బిల్ల లాకెట్ మొత్తం మనకి లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చేస్తారు. అండ్ మొత్తం ఇలా వైట్ పర్ల్స్ తోటి అండ్ అలానే గ్రీన్ స్టోన్స్ తోటి అయితే ఇలా కంప్లీట్ గా ఉంటుంది. అండ్ చూస్తే ఈ పక్కన ఇలా పికాక్స్ వచ్చినాయి అండ్ దెన్ అమ్మవారిది లాకెట్ వచ్చింది. సో ఈ పెద్ద లాకెట్ అయితే హైలైట్ అనే చెప్పచ్చు. సో మనకి కంప్లీట్ గా లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసరికి ఏంటి అని అంటే థ్రెడ్ ఇచ్చారు, అడ్జస్టబుల్ థ్రెడ్ అనమాట. సో మనకి షార్ట్ గా కావాలంటే షార్ట్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ గా కావాలి అని అంటే కనుక లాంగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ లెంత్ వైజ్ గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్నిటికి మనకి ఇది థ్రెడ్ వస్తుంది, కొన్నిటికి అయితే కనుక చైన్ వస్తుంది. సో అది మనం చూస్ చేసుకోవచ్చు. సో దీనికైతే థ్రెడ్ వచ్చింది అనమాట. ఇలా స్టోన్స్ లో అయితే నేను తీసుకున్నాను, పచ్చ స్టోన్స్ తోటి ఇలా మొత్తం అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే వేసుకొని అయితే చూపిస్తాను, సో మీకు లుక్ అయితే అర్థమవుతుంది. సో వేసుకుంటే మాత్రం మొత్తం ఇలా అయితే ఉంటుంది. సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో శారీ
ఈ శారీ మీద మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇలా మొత్తం హైలైటెడ్గా ఇలా అయితే ఉంటుంది. లాకెట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా అయితే లుక్ ఉంటుంది. సో హెవీగా మనం జస్ట్ ఈ ఒక్క సెట్ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ మనకు ఆ గ్రాండ్ లుక్ అనేది అయితే కంప్లీట్గా వచ్చేసింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా దివాళీకి అవుట్ఫిట్లో అయితే మాత్రం ఇదే వేసుకున్నాను. సో పిక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు రెఫరెన్స్కి చూసుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇలా హ్యాంగింగ్స్ ఇలాగా జస్ట్ స్టెప్ బై స్టెప్ లాకెట్ వచ్చినట్టుగా వచ్చింది కదా, ఇలా వచ్చి అండ్ దెన్ ఇలా వచ్చి ఇక్కడ మువ్వలు ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఈ సైడ్ కూడా అంతే ఇలా వచ్చినాయి ఇలా చిన్న చిన్న ఇలా వేలాడుతూ హ్యాంగింగ్స్ లైక్ ఇలా వచ్చినాయి కదా. సో క్యూట్గా ఉంది ఈ పీస్ అయితే కనుక. సో ఇలా ఒక్క పీసే మనం ఇది వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అయితే మనకి ఇలా అయితే వచ్చేసినాయి. సో ఇయర్ రింగ్స్ కూడా అయితే చూపించేస్తాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా అయితే మనకి ఇలా అయితే వచ్చేసాయి. సో హెవీ గ్రాండ్గా అయితే ఉన్నాయి. సో మనకి ఎలా అంటే కింద ఇలా వైట్ పర్ల్స్ తోటి అండ్ అలానే గ్రీన్ స్టోన్స్ తోటి ఇలా పర్ల్స్ లైక్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇన్ ద మిడిల్ మనకు చూస్తే కనుక లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు. సో ఇలా అయితే ఉంటుంది ప్యాటర్న్. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా అయితే పెట్టుకొని చూపించేస్తాను. సో ఇయర్ రింగ్స్ అయితే మనకి దగ్గర నుంచి చూస్తే ఇలా అయితే ఉంటాయి. లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో గ్రాండ్గా మనం ఇది ఒక్కడే పెట్టుకున్నా చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఒక సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 1800 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది వచ్చేసరికి నేను జారా ఫ్యాషన్ జ్యువెలరీ అనే షాప్లో అయితే తీసుకున్నాను. మనకి ఈ షాప్ కూడా అయితే బేగం బజార్లోనే ఉంటుంది. ఎవరికైనా కనుక అడ్రస్ తెలీదు, నాకు అడ్రస్ కావాలి అని అంటే నాకు కమెంట్ చేస్తే నేను అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కంప్లీట్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది ఒక సెట్ అనమాట. జస్ట్ నెక్ పీస్ అనమాట. ఇప్పటిదాకా మనం ఏంటనంటే ఇందాక చూసింది కూడా హారము అండ్ అలానే స్మాల్ నెక్ సెట్ చూసారు కదా. సో ఇది కూడా అంతే, ఒక స్మాల్ నెక్ సెట్ అనమాట. సో సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక పీస్ చెప్పాను కదా, స్మాల్ నెక్ పీస్. సో ఇది వచ్చేసరికి ఇలా కడ్డీ అనమాట. ఇలా కడ్డీ నెక్ సెట్ అనమాట. సో ఇలా స్టిఫ్గా ఉంటుంది నెక్కి. సో మనకి ఇది ఇలా ఇలా స్టిఫ్గా కడ్డీ మోడల్లో అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే మాత్రం. సింపుల్గా చాలా లుక్ బాగుంటుంది ఇది. సింపుల్గా మనం ఏదైనా చిన్న చిన్న వాటికైతే మాత్రం స్మాల్ ఇలా నెక్ పీస్ ఒక్కటే వేసుకొని ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టుకున్న లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మనకి ఇలా అయితే మోడల్ ఉంటుంది. సో ఇలా సో ఇది ఇలా అయితే ఉంటుంది లుక్ వచ్చేసరికి. ఇలా కడ్డీ మోడల్. సో కంప్లీట్గా ఇలా నెక్కి అయితే ఇలా లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి అనేది కూడా ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ దీనికి సెట్తో పాటే మనకి నెక్ పీస్తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చాయి అన్నమాట. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటుంది సింపుల్ నెక్ సెట్. ఎప్పుడైనా సింపుల్గా రెడీ అయినప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో బుట్టలు కూడా వచ్చినాయి కాబట్టి చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. సో ఇదైతే మాత్రం ఇది కూడా అంతే, జారా ఫ్యాషన్ జ్యువెలరీలో అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 550 రూపీస్ అయితే పడింది. ఓకే. అండ్ దీనికి కూడా అంతే, మనకి ఎండ్లో వచ్చేసరికి చైన్ వచ్చింది. సో ఇలా కంప్లీట్గా ఇలా చైన్ అయితే ఉంటుంది. ఇలా చైన్ ఉంటుంది.
సో ఇది ఒక పీస్. ఇప్పుడైతే నేను ఇంకో పీస్ అయితే చూపించేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా, సో నేనైతే ఇది పెట్టుకొని చూపించట్లేదు బికాస్ తెలుస్తుంది కదా, సో అందుకని నేనేం పెట్టుకోలేదు. సో ఇవి ఇయర్ రింగ్స్ అయితే. సో ఇప్పుడైతే కనుక ఇంకొక సెట్ అయితే చూపించేస్తాను. ఇది వచ్చేసరికి ఇంకొక సెట్. సో ఇది వచ్చేసరికి ఇంకొక సెట్, కాసుల పేరు అంటాం కదా, సో ఆ మోడల్లో అనమాట. సేమ్ లైక్ మనకి కాసుల పేరు అయితే ఎలా వచ్చేస్తుందో సేమ్ అలానే లక్ష్మీ అమ్మవారిది ఇలా లక్ష్మీదేవిది కాసుల్లాగా మొత్తం కంప్లీట్గా వచ్చేసి, అండ్ ఇలా స్టోన్స్ అయితే వచ్చేసి ఇలా సైడ్ అయితే మనకు కాసుల పేరు లాగా అయితే వస్తుంది లక్ష్మీ అమ్మవారి మొత్తం. అండ్ కింద కూడా ఈ ప్యాటర్న్ ఇలానే కాసుల పేరు లాగా అయితే ఉంటుంది. ఇదైతే మనకి రియల్ గోల్డ్ లానే అనిపిస్తుంది. నన్నైతే ఎంతో మంది అడిగారు వేసుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నావు చాలా బాగుందని. ఫస్ట్ అయితే గోల్డే అనుకున్నారు, లేదు లేదు గోల్డ్ కాదని చెప్పినప్పుడు అవునా చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని అయితే అని అన్నారు. సో ఇది ఒక సెట్ అనమాట. సో ఇది ఇప్పుడైతే నేను వేసుకొని అయితే చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అని. సో దీనికి కూడా అంతే, ఎండ్స్లో అయితే మనకి ఇలా చైన్స్ అయితే వచ్చేసాయి. సో ఇది చైన్స్ వచ్చినాయి. సో మనం ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ ఉంటాయి కదా, సో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. కొంచెం షార్ట్ కావాలనుకుంటే దగ్గరగా, లేదు లాంగ్ కావాలనుకుంటే దూరంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది, సో దీని లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో దీని లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఇలా దగ్గర నుంచి చూడవచ్చు మీరు. సో కంప్లీట్గా లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. ఇలా మొత్తం కాసుల పేరులాగా ఇలా లుక్ అయితే కనుక ఇలా ఉంటుంది. సో గ్రాండ్గా ఉంటుంది. మనం ఇది ఒక్కటే వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. సో ఇది ఒక్కటి వేసుకొని అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా అయితే చూపిస్తాను నేను. ఇయర్ రింగ్స్ కూడా అంతే, మనకి మొత్తం ఇలా కాసుల పేరు ఎలా అయితే వచ్చినాయో కింద కూడా అలానే క్యూట్గా భలేగా కాసుల పేరు లైక్ అలానే అయితే వచ్చినాయి. సో ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే నేను ఇవి పెట్టుకొని చూపించేస్తాను. సో ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా అయితే ఉంటాయి. సో మొత్తం ఇలాగా కాసులు కింద కూడా వచ్చినట్టుగా ఇలా కిందని ఇలా ఉండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా దగ్గర నుంచి చూస్తే ఇలా అయితే ఉంటాయి. అండ్ మనకు సెట్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా ఇలా కాసులు లైక్ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లైక్ అయితే ఉంటాయి. మనకి లక్ష్మీదేవి రూప్స్ ఉంటాయి కదా, సేమ్ మనకు అలానే అయితే అనిపిస్తుంది. సో కంప్లీట్గా సో ఇలా అయితే ఉంటుంది లుక్ ఫైనల్గా. చూసారు కదా, ఇది ఒక్కటే వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది కదా. సో సింపుల్గా చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. సో ఇది ఒక సెట్. ఇది వచ్చేసరికి నేను విజయవాడలో అయితే తీసుకున్నాను. విజయవాడలో షాప్ పేరు అయితే నాకు గుర్తులేదు, కానీ విజయవాడలో ఫేమస్ చౌకీ సెంటర్ అని అంటారు, అక్కడ ఒక షాప్లో అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 2200 రూపీస్ అయితే పడింది. ఇది మా సిస్టర్ మ్యారేజ్కి అయితే తీసుకున్నాను. సో ఇదొకటి నేను తీసుకున్న కలెక్షన్. అండ్ సో ఇదొక ఐటమ్. అండ్ వచ్చేసరికి ఇంకొక ఐటమ్ ఏంటి అని అంటే స్మాల్ నెక్ సెట్ అనమాట. ఇది కూడా యూజువల్గా ఇది మా ఆడపడుచు వాళ్ళ పాపకి తీసుకున్నాను, బాగుంది కదా అని చెప్పని నాకు కూడా అయితే ఒకటి తీసుకున్నాను. ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది, ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది.
అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా చిన్నగా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా ఇలా చిన్న క్యూట్గా ఉంటాయి. సో మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్కి సింపుల్గా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పని మా ఆడపడుచు వాళ్ళ పాపకి తీసుకున్నా. అండ్ అలానే నేను కూడా ఒక సెట్ అయితే తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్ మోడల్ తోటి. సో ఇది ఇలాగా. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే లాకెట్ అయితే ఇలా చిన్నగా ఉంటుంది. సో ఇలా పెట్టుకుంటే మనకి ఇలా చిన్నగా సింపుల్గా ఉంటుంది. సో ఇలా నెక్ పీస్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే చూపించాను కదా అవి. సో దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 450 రూపీస్ ఏమో పడింది. ఇది వచ్చేసరికి నేను జారా జ్యువెలరీలోనే తీసుకున్నాను, జారా ఫ్యాషన్ జ్యువెలరీ. సో ఇది ఇలా అయితే ఉంటుంది. సో ఇది ఒక పీస్ నేను తీసుకున్నది. అండ్ అలానే ఇది వచ్చేసరికి ఇంకొక పీస్ నేను తీసుకున్నది ఇదన్నమాట. సో ఇలా సింపుల్గా నెక్కు పెట్టుకునే చిన్న స్మాల్ చోకర్ లాంటిది. ఇది ఒక పీస్ నేను తీసుకుంది. సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదైతే కనుక నేను దిల్సుఖ్ నగర్ షాపింగ్ చేసేటప్పుడు అయితే తీసుకున్నాను. యూజువల్గా మనకి దిల్సుఖ్ నగర్ దగ్గర బయట షాప్స్ దగ్గర ఇలా బయట బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడైతే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 650 రూపీస్ అయితే పడింది. సో మనం ఇలా అయితే సింపుల్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా. సో నెక్కి ఇలా సింపుల్గా పెట్టుకుంటే కనుక లుక్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. ఇలా దగ్గరగా చూస్తే కనుక మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇలా నెక్ పెట్టుకొని మనం రెడీ అయినా కూడా జస్ట్ సింపుల్గా చాలా బాగుంటుంది. సో ఇది ఒక ఐటమ్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కొన్ని. అలానే ఇయర్ రింగ్స్ కూడా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటూనే ఉంటాను. సో ఇది వచ్చేసరికి 1 టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలా లక్ష్మీదేవి అమ్మవారిది ఇలా అయితే వచ్చి నిండుగా ఉంటుంది. సో బుట్ట మనకి చాలా పెద్దగా మొత్తం ఏంటి అని అంటే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి ఇలా అమ్మవారి అయితే ఉంటుంది. ఇలా దిద్దు చూస్తే కనుక మనకి ఇలా పైన అమ్మవారిది అయితే వచ్చేస్తుంది. సో గ్రాండ్గా ఉంది కదా. సో ఇదొక ఏమంటారు ఇయర్ రింగ్ సెట్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. సో ఇదైతే పెట్టుకొని అయితే చూపించేస్తాను. సో ఇలా పెట్టుకుంటే మనకి ఇది ఒక్కటే పెట్టుకున్నా కూడా గ్రాండ్గా అయితే ఉంటుంది. సో ఈవెన్ ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అంటే మనకి యాక్చువల్గా రియల్ గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో సేమ్ లైక్ అలా ఉంది. యూజువల్గా ఎవరైనా చూస్తే రియల్ గోల్డ్ అనే అనుకుంటారు, అలా అయితే ఉంది, రియల్ గోల్డ్ లానే ఉంది. సో మనకి ఏంటి అని అంటే ఇలా పైన లక్ష్మీదేవి అమ్మవారిది ఇలా వచ్చేసి అండ్ ఇలా కంప్లీట్గా స్టోన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ కింద ఇలా వైట్ పర్ల్స్తో అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 950 రూపీస్ అయితే పడింది. ఇది కూడా అంతే, జారా జ్యువెలరీలోనే తీసుకున్నాను నేను. అండ్ అలానే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్. సో ఇలాంటి బ్యాంగిల్స్ మనకి చాలా గ్రాండ్గా ఉంటాయి. సో ఇలా మట్టి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు జస్ట్ మిడిల్లో ఈ ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇలా మొత్తం ఇలా మధ్య మధ్యలో అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవార్లది అయితే వచ్చేస్తుంది. సో మీ దగ్గర నుంచి చూడొచ్చు, ఇలా అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇలా కంప్లీట్ స్టోన్స్ తోటి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిది వచ్చి గ్రాండ్గా అయితే ఉంటుంది మనకి. సో చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఇదేంటి అని అంటే కనుక మనకి నార్మల్గా ఇలా వేసుకోవచ్చు అండ్ అలానే తీసుకొని కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఈవెన్ ఇలా పెట్టుకొని కూడా ఇలా పెట్టుకోవచ్చు, జస్ట్ ప్రెస్సింగ్ అనమాట. సో ఇలా వేసుకోవచ్చు.
సో చూసారు కదా. సో ఇలా మనం మట్టి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు జస్ట్ అదొక్కటే వేసుకున్న ఇన్ ద మిడిల్, ఇటు మళ్ళీ బ్యాంగిల్స్ వేసుకొని చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది లుక్. సో ఇది మనం ఇలా తీసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక అలా అయినా వేసుకోవచ్చు. 2 వేస్గా ఎలా అయినా కూడా, ఈవెన్ పట్టణోళ్ళకి కూడా అలా పెడితే కనుక పట్టేస్తుంది. సో బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఇది యాక్చువల్గా ఒకటి నాదైతే కింద పడిపోయింది, సో అప్పుడు పోయిందనమాట. సో ఇలా వచ్చేస్తుంది, ఎంత ప్రెస్ చేస్తున్నా అవ్వట్లేదు. యూజువల్గా అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి, బట్ ఇది పైనుంచి పడింది ఒకేసారి టప్ అని, అందుకని అనుకుంటా. లేదు అంటే కనుక ఇవి బ్రేక్ అయ్యేలా అయితే అస్సలు లేవు. సో జస్ట్ ఇది ఒక్కటి పని చేయట్లేదు. సో ఇది ఒక మోడల్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్, ఇంకొక మోడల్ ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను. సో ఇది వచ్చేసరికి 1 టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ మనకి ఎన్ని ఉన్నా కూడా కొంటానే ఉంటాం కదా, ఏదైనా నచ్చితే ఆగుతామా? ఆగం. సో ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ ఇయర్ రింగ్. ఇలా అయితే వచ్చేస్తుంది, మధ్యలో ఇలాగా బొట్టు వచ్చేసరికి కిందంతా కూడా చాంద్ బాలీస్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక ప్యాటర్న్. సో లుక్ అయితే మాత్రం కంప్లీట్గా ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్. ఇట్ సైడ్ కూడా ఇయర్ రింగ్ అయితే పెట్టుకొని చూపించేస్తాను. సో ఇయర్ రింగ్స్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 380 రూపీస్ అయితే ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్. అండ్ అలానే బ్యాంగిల్స్ ప్రైస్ చెప్పలేదు కదా, బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసరికి నాకు 1100 రూపీస్ అయితే పడ్డాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పార్ట్ 1 వీడియో. అండ్ నేను పార్ట్ 2 వీడియో అయితే కూడా అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్. అండ్ నా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.